ఉస్మానియా యూనివర్సిటీ నాన్ టీచింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఎన్జీఓస్ అసోసియేషన్ అధ్యక్ష అభ్యర్థి కాదిర్ ఖాన్ ప్రధాన కార్యదర్శి అభ్యర్థి వెంకటేష్ ప్రకటించారు. ఈ నెల 27న జరగనున్న ఓయూ నాన్ టీచింగ్ ఉద్యోగుల ఎన్నికల నేపథ్యంలో వారు ఓయూలోని నాన్ టీచింగ్ ఫంక్షన్ హాల్లో తమ మేనిఫెస్టోను విడుదల చేశారు. తాము ఎన్నికల్లో గెలిస్తే ఉద్యోగుల ప్రధాన సమస్యను పరిష్కరిస్తామని కాదిర్ ఖాన్ వెంకటేష్ హామీ ఇచ్చారు. इधर देखो। నమస్తే. ఈరోజు ఖదీర్ ఖాన్ మరియు బి వెంకటేష్ ప్యానెల్ మేనిఫెస్టో ఇనాగరల్ ఫంక్షన్ ఉండే. దాంట్లో జనాలు వచ్చారు, మా ఎంప్లాయీస్ వచ్చారు, మా సోదరులు వచ్చారు, మా బ్రదర్స్ సిస్టర్స్ వచ్చారు. వాళ్ళకు కృతజ్ఞతలు. ఈరోజు మేనిఫెస్టోలో ఏమి ఇచ్చామంటే 3 సంవత్సరాల్లో పని కాని పని మేము వాగ్దానం చేశాము. మేము గెలిచిన తర్వాత మా ఎంప్లాయీస్ చిన్న సమస్యలు, పెద్ద సమస్యలు, సిపిఎస్ కానివ్వండి, ఓపీఎస్ కానివ్వండి, హెల్త్ కార్డ్ విషయంలో కానివ్వండి, రెమ్యునరేషన్ విషయంలో కానివ్వండి, చార్జ్ అలౌన్స్ విషయంలో కానివ్వండి, ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు త్వరలో తీస్తామని, త్వరలో చేపిస్తామని వాగ్దానం చేశాము. థ్యాంక్ యూ. మీడియా మిత్రులకు నా తరఫు నుంచి ఖదీర్ ఖాన్ మరియు వెంకటేష్ ప్యానల్ తరఫు నుంచి మీ కృతజ్ఞతలు. భాగంగా ప్రతి కాలేజు, ప్రతి డిపార్ట్మెంట్, ప్రతి ఉద్యోగిని కలిసే ప్రయత్నం మేము చేసినాం. వాళ్ళ యొక్క ఆవేదన, వాళ్ళ యొక్క హక్కుల కోసం మేము వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క ఉద్యోగి యొక్క సంక్షేమమే, వాళ్ళ సంక్షేమమే మా లక్ష్యం. ఖదీర్ అండ్ వెంకటేష్ ప్యానెల్ రాబోయే రోజుల్లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అణచివేయబడ్డ ఉద్యోగుల హక్కులను కాలరాస్తున్న అధికారులను ప్రశ్నించే తత్వాన్ని మేము అలవరుచుకొని రాబోయే రోజుల్లో ఉద్యోగుల భవిష్యత్తుకు బంగారు పునాది వేస్తామని చెప్పేసి ఈ పత్రిక ముఖంగా మా ఉద్యోగులకు, గ్రూప్ 4 ఉద్యోగులకు, పెద్దలకు